టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఇంగ్లాండ్ టూర్లో గాయపడిన పంత్ పూర్తిగా కోలుకునేందుకు మరో 5 వారాలు పట్టనుంది. దీంతో ఆసియా కప్కు దూరమయ్యాడు. పంత్ అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో గాయపడ్డాడు. కీలకమైన 4వ టెస్టులో కాలికి గాయం కావడంతో సిరీస్కే దూరమయ్యాడు. టీమిండియా సిరీస్ 2-2తో సమం చేసినప్పటికీ చాలా మంది ప్లేయర్లు మాత్రం గాయపడ్డారు. అందులో రిషబ్ పంత్ గాయం మాత్రం అందరినీ ఎమోషనల్కి గురి చేసింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రిషబ్ పంత్ కాలికి గాయమైంది. క్రిస్ వోక్స్ వేసిన బంతిని రివర్స్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బ్యాట్కి మిస్ అయి కాలికి తగిలింది. షో విప్పి చూడగా కాలికి గాయమైంది. ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. గ్రౌండ్ని విడవాల్సి వచ్చింది. మెడికల్ టెస్టుల అనంతరం కనీసం 6 వారాలు రెస్ట్ అవసరమని వైద్యులు నిర్ధారించారు. తొలి రోజు రిటైర్డ్ హార్ట్గా బయటకు వచ్చిన పంత్ ఇక గ్రౌండ్లోకి అడుగుపెట్టాలని అందరూ అనుకున్నారు. కానీ భారత్కు కీలకమైన ఈ మ్యాచ్లో బ్యాటింగ్కి రావడమే కాకుండా హాఫ్ సెంచరీ కూడా నమోదు చేశాడు. కీపింగ్కి మాత్రం ధ్రువ్ జురేల్ వచ్చాడు. రెండో ఇన్నింగ్స్ సమయంలోనూ కాలు సహకరించకపోయినా బ్యాటింగ్కు వచ్చి ప్రశంసలు అందుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత ఇంటికి వస్తున్న సమయంలో రిషబ్ పంత్ ఓ పెద్ద ప్రమాదానికి గురయ్యాడు. కారు యాక్సిడెంట్కు గురైన రిషబ్ పంత్ చాలా కాలం పాటు క్రికెట్కు దూరం అయ్యాడు. ఇక క్రికెట్ దూరం అవుతాడు అని అనుకుంటే విధిని ఎదిరించి మళ్ళీ క్రికెట్లోకి అడుగుపెట్టి ఎన్నో రికార్డులు సాధించాడు. మళ్ళీ 2025లో అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో కాలుకు బంతి తగిలి ఇప్పుడు మళ్ళీ బెడ్ రెస్ట్కి వచ్చాడు. తాజాగా తన కాలు ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీగా రిషబ్ పంత్ పోస్ట్ చేశాడు. ఇలాంటి సిచ్యుయేషన్ని ద్వేషిస్తున్నాను అంటూ బాధపడుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు. గ్రౌండ్లో చలాకీగా ఉంటూ వికెట్ల వెనుక అల్లరి చేసే రిషబ్ పంత్ ఇంతలా బాధపడటం ఫ్యాన్స్ను కూడా హర్ట్ చేస్తోంది.